నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏందంటే, రెగ్యులర్ లాగానే మనకైతే వర్క్ అయితుంది ఇక్కడ. సో, ఆల్రెడీ బండయితే పంపించేసిన వర్క్ కాడికి మార్నింగే. సో, మార్నింగ్ అయితే వీడియో తీసుకోలేకపోయినా. కొంచెం బిజీ ఉండడం వల్ల. సో, చూద్దాం మరి. ఇప్పుడైతే టైము 10:30 అవుతుంది. సో, చూద్దాం మరి ఈరోజు ఎలా అవుతుంది, ఏంటి అని చెప్పి ఈ వ్లాగ్‌లో. ఓకే. లెట్స్ గో. సో, ఆఫీస్‌కైతే లాకైతే ఏసేసుకుంటున్నాను. ఇక్కడ ఆఫ్రికాలో ఏందంటే, మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటరు. సో, తాళం గూడా మంచిగా ఏసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఎవరిని నమ్మలేం మనము. ఇదైతే తాళం చూడండి ఎంత గట్టిగా ఉందో. ఎంత పలగొట్టినా గాని రాదు చైన్‌తో. ఇలా ఉంటుంది తాళం ఇక్కడ. సేఫ్టీ అనేది మెయిన్ మనకిక్కడ. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మనకే. లాకైతే వేసుకొని వెళ్తున్నా. సో, ఇప్పుడొచ్చేసి నేను యూజ్ చేసుకునే టాక్సీ ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషనే. ఇక్కడ టాక్సీ ఉంటది బైక్‌లు మనలాగానే. రాపిడో, ఓలా ఎలా ఉంటదో అలాగనే బైక్స్ ఉంటాయి ఇక్కడ. సో, దాన్ని మనం యూజ్ చేసుకొని బండి కాడికైతే వెళ్దాం ఫస్ట్. బైక్ పైన అయితే వెళ్తున్నాను. సో, నాకైతే ఇప్పుడు జస్ట్ వర్కర్స్ అయితే కాల్ చేసి సేఫ్టీ హ్యాండ్ గ్లౌజెస్, హెల్మెట్ అయితే కావాలని చెప్పారు. సో, ఒకసారి వెళ్ళే దారిలోనే షాప్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒకసారి తీసుకొని కంటిన్యూగా వెళ్ళిపోదాం వర్క్ కాడికి. ఇప్పుడే షాప్ కాడికి అయితే వచ్చాను. ఇక్కడ వచ్చేసి షాప్స్ ఎలా ఉంటాయి, మనకు కావాల్సిన గ్లౌజెస్ కానీ, హెల్మెట్స్ కానీ ఇక్కడనే ఉంటాయి. అన్ని వర్క్ సంబంధించిన షూస్ ఇవన్నీ ఏ షాపులో దొరుకుతుంది. మనం తీసుకునే హెల్మెట్ వచ్చేసి ఇదే. వర్కర్స్ అయితే దీన్ని వర్క్ చేసేటప్పుడు యూజ్ చేస్తారు. ఏమన్నా పైనుంచి ఏమన్నా పడ్డా కానీ సేఫ్టీ ఉండడానికి హెడ్కి. ఇవే అనమాట వాళ్ళు యూజ్ చేసే హ్యాండ్ గ్లౌజెస్. ఇవైతే మెయిన్ వాళ్ళకి గ్లౌజెస్ అయితే చాలా జాగ్రత్తగా ఉంటారు ఇక్కడ వర్క్ చేసేటప్పుడు. ఇవి వచ్చేసి చిన్న గ్లౌజెస్. మన అన్న ఉన్నాడుగా ఇండియా అన్న, ఆ అన్న వచ్చేసి యూజ్ చేస్తాడు అనమాట. సో, ఇవి అన్న కోసం తీసుకున్నాను. ఇప్పుడైతే ఇవన్నీ తీసుకొని నేరుగా మళ్ళీ వర్క్ కాడికి అయితే స్టార్ట్ అయ్యాను. చూద్దాం మరి వర్క్ ఇక్కడ అలా ఎలా అవుతుందో ఏంటో. వర్క్ అయితే కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ. బండ్లు అయితే ఇక్కడ పార్క్ చేసుకొని వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడే అనమాట మనం వేసే వర్క్ ఇక్కడ ఈరోజు. ఇందాకే బండికేటికి అయితే వచ్చిన. ఇక్కడైతే వర్క్ కంటిన్యూ జరుగుతుంది. సో, వర్కర్లు అయితే ఏమేమి అడిగారో అవన్నీ తీసుకుని వచ్చిన. హెల్మెట్, గ్లౌజెస్ అయితే తెచ్చి వాళ్ళకైతే ఇచ్చేసిన. వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది. సో, చిన్న ప్రాబ్లం అవుతుంది. సో, అదైతే వాళ్ళు చూస్తున్నారు కదా. అక్కడైతే మాస్టర్ కేబుల్ అయితే బయటకు వచ్చేసింది. దాన్ని వచ్చేసి మనం ఇక్కడ పుల్లి బేరింగ్ అయితే అంటాము. ఆ బేరింగ్ అనేది కట్ అయిపోయి ఆ కేబుల్ అనేది బయటకు వచ్చేసి ఇప్పుడు దాన్ని తీసి సెట్ చేయాలి. సో, ఇదే అన్నమాట. దీని లోపల మనకి బేరింగ్ అనేది ఉంటుంది. దీంట్లో బేరింగ్ కట్ అయిపోయి ఆ కేబుల్ అనేది బయటకు వచ్చింది. దీని అయితే మా వర్కర్స్ క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసిన తర్వాత దీన్ని బయటకు తీసి ఆ బేరింగ్ అనేది మళ్ళీ సెట్ చేయాలి. చూడండి ఈ మాదిరిగా ఉంటుంది. ఇదైతే మనకి ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు. ఇదే అనమాట లోపల వచ్చేసి బేరింగు. అవన్నీ బయటకు తీసి ఇప్పుడు ఈ బేరింగ్ సెట్ చేసి వర్క్ అనేది కంటిన్యూ చేయాలి. చూసారు కదా, మిషన్ అయితే చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. సో, అక్కడనైతే కాలేదు వర్కర్స్తో. సో, అదైతే బయటకు వెళ్ళట్లేదు. బేరింగ్ అనేది ఉంటుంది లోపల. బేరింగ్ అనేది బయటకు రావట్లేదు. పాతది ఇరిగిపోయిన బేరింగ్. మెకానిక్ దగ్గరికి అయితే తీసుకొచ్చినాం అది చేపిద్దామని చెప్పి. మెకానిక్కి వచ్చేసి ఇక్కడ ఇంటి ముందే ఉంటుంది. సో, నేనైతే తినడానికి వచ్చాను ఇంటికి ఇప్పుడే. తినేసి చేయించుకొని ఆ మెకానిక్ దగ్గర వెళ్ళిపోయి అక్కడ సెట్ చేసి వర్క్ అయితే కంటిన్యూ చేయాలి. ఇప్పుడైతే మనమైతే బండి కాడికి వచ్చినాము. మనం ఇరిగిపోయిన బేరింగ్ అయితే బండికి సెట్ చేసినాము. సెట్ చేసి మంచిగా మొత్తం దానికి ఉన్న కేబుల్స్ అన్ని సెట్ చేసినాము. సెట్ చేసి వర్క్ అయితే స్టార్ట్ చేసినాము. సో, వర్క్ స్టార్ట్ చేసిన వెంబటనే 6వ రాడ్కి మనకు వాటర్ అయితే వచ్చింది బోర్వెల్లో. సో, చూద్దాం మరి ఇప్పుడు ఈ బోర్ ఎంత టైం పడుతుంది, ఎన్ని మీటర్లు అవుతుంది ఏందనేది. వాటర్ అయితే ఉంది, ఎక్కువ మీటర్స్ అయితే ఏమి ఇయ్యము. చూస్తున్నారు కదా, మనకి 6వ రాడ్కు ఈ మాదిరిగా వాటర్ అనేది వచ్చింది. మనమైతే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాటర్ అయితే ఉందని చెప్పి. మనమైతే ఇక్కడ 60 మీటర్లు వేసి వర్క్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది.
ఇదే అనమాట మనం యూజ్ చేసే కేసింగ్. ఇక్కడ కేసింగ్ ఏంటంటే ఇలా కట్ చేసి కాలుస్తాం అనమాట. కాలుస్తే ఏంటంటే అది లూజ్ అవుతుంది. లూజ్ అయిన తర్వాత మనం ఆ మంటకి దాన్ని వెడల్పు చేస్తాం అన్నట్టు. మన బెట్ సైజ్ వచ్చేసి 6.5 ఉంటుంది. సో ఈ కేసింగ్ కూడా ఇలా కట్ చేసి ఇలా లావుగా చేసి 6.5 అంత సైజ్ చేస్తాం అన్నట్టు. అప్పుడు మనకి రౌతులో హ్యాంగింగ్ అనేది మంచిగా అవుతుంది. ఇలా కాల్చిన కేసింగ్ని మనమైతే ఇలా వాటర్ పోసుకుంటే దాన్ని 6.5 బిట్ సైజ్ అంతా ఇలా లాంగ్ అయితే చేస్తాం మనం. ఇలా వాటర్ పోయడం వల్ల ఏంటంటే అది స్ట్రాంగ్ అయిపోతుంది అన్నట్టు, చాలా గట్టి అయిపోతుంది. చూడండి వాటర్ పోసిన తర్వాత ప్రెస్ చేసిన తర్వాత ఎంత గట్టి అయిపోయిందో, చాలా అంటే చాలా గట్టి అయిపోతుంది. ఈ ఒక్క రాడ్తో మనకి 60 మీటర్ అయితే అయిపోతుంది. 60 మీటర్ అయిపోయిన తర్వాత ఈ రాడ్లన్నీ తీసేసి ఆ కేసింగ్ అయితే వేసి వర్క్ అయితే కంప్లీట్ చేసేస్తాము. ఇప్పుడైతే మనమైతే వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి 7:30 అవుతుంది. ఇప్పుడైతే వెళ్ళిపోవాలి ఇంటికి. రిటర్న్ అయితే అయినాము. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడే మనమైతే ఇంటికి రీచ్ అయినాము. రీచ్ అయిన తర్వాత బండి అయితే లోపల పార్క్ చేస్తున్నాము ఎప్పటిలాగానే. రెగ్యులర్గా మనం చేసేదే. వర్క్ అయిపోగానే ఇంట్లోనైతే మనం బండి అయితే పార్క్ చేస్తాము. ఇప్పుడైతే బండి అయితే లోపల పార్క్ చేసుకుంటున్నాము. సో ఇది ఈరోజు వ్లాగ్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇప్పుడే ఇందాకైతే ఇంటికైతే వచ్చినాం వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. మరొక వీడియోతో మళ్ళీ వద్దాం. బాయ్ బాయ్.